అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నా ఒంటిలో రక్తపు చుక్క, నా చేతిలో ఖడ్గం ఉన్నంత వరకు ఏ విదేశీయుడు నా భారతదేశాన్ని ఆక్రమించుకోలేడు అని పలికిన వీర వనిత. భారతదేశం మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈమె అసలు పేరు మణికర్ణిక, ముద్దుగా మను అని పిలుచుకుంటారు. నవంబర్ 19, 1828 మహారాష్ట్రకు చెందిన కరహాడి బ్రాహ్మణ వంశంలో వారణాసి, కాశీ, ఉత్తరప్రదేశ్లో జన్మించింది. తండ్రి పేరు మోరోప్పన్ తాంబే, తల్లి పేరు భగీరథీబాయి, భర్త పేరు గంగాధర్రావు నివల్కర్. ఈయన ఝాన్సీ రాజు. 13 ఏళ్ల వయసులోనే 1842లో వివాహం జరిగింది. ఆమె రాజ్య పట్టాభిషేకం తర్వాత లక్ష్మీబాయిగా పేరు మారింది. దామోదర్రావు అనే పిల్లవాడిని ఆమె దత్తపుత్రుడిగా స్వీకరించింది. తండ్రి మరణానికి ఒక రోజు ముందు దత్తకు తీసుకున్నారు. ఈమె జూన్ 17న 1858లో మరణించారు. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రధాన పాత్ర పోషించింది. భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్ అనే బిరుదును సొంతం చేసుకుంది. లక్ష్మీబాయికి 4 ఏళ్ల వయసులోనే తల్లి మరణించడంతో ఆమెను పెంచే బాధ్యత తండ్రిపై పడింది. ఆమె తండ్రి పిష్వా బాబ్జీరావు ఆస్థానంలో పనిచేసేవారు. పిష్వా ఆస్థానంలో బాలురలతో కలిసి పెరిగిన మను ఆనాటి బ్రాహ్మణ బాలికలకు లేని స్వేచ్ఛను అనుభవించింది. కత్తిసాము, గుర్రపు స్వారీ, తుపాకీ పేల్చడం, విలువిద్యలు వంటి విద్యలను ఎన్నో చిన్నప్పటి నుంచే శిక్షణ పొంది ప్రావీణ్యం సంపాదించింది. ఝాన్సీ రాజు గంగాధర్రావు మరణించిన తర్వాత ఆమె దత్తత తీసుకున్న కుమారుడు దామోదర్రావును వారసుడిగా బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. డల్హౌసీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు దత్త వారసత్వం సిద్ధాంతం ప్రకారం ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయాలని ప్రయత్నించింది. లక్ష్మీబాయి దీన్ని తిరస్కరించి నేను నా ఝాన్సీని వదులుకోను అని ప్రతిజ్ఞ చేశారు. ఆంగ్లేయుల అన్యాయాన్ని ఎదిరించడానికి తాను సైన్యాన్ని బలోపేతం చేసి మహిళలకు కూడా యుద్ధ శిక్షణలు ఇప్పించింది. 1857లో తిరుగుబాటు మొదలయ్యాక రాణి లక్ష్మీబాయి ఆంగ్లేయులపై తిరగబడ్డారు. 1858 మార్చి 23న బ్రిటిష్ సైనాధికారి సర్ హ్యూ రోజ్ ఝాన్సీపై యుద్ధం ప్రకటించారు. 10 నుండి 12 రోజుల పాటు తీవ్ర పోరాటం జరిగింది. పరిస్థితి విషమించడంతో రాణి తన దత్తపుత్రుడు దామోదర్రావును వీపున కట్టుకుని సైన్యం నుండి బయటకు దూసుకుపోయారు. ఆమె ఆ తర్వాత తాత్యా తోపే, రావు సాహెబ్ వంటి యోధులను కలిసి గ్వాలియర్ కోటను వశపరుచుకుని చివరి పోరాటం చేశారు. పురుషుల వేషంలో యుద్ధం చేస్తూ అపారమైన ధైర్య సాహసాలతో పోరాడి 1858 జూన్ 17న గ్వాలియర్ వద్ద వీరమరణం పొందారు. తన శవం బ్రిటిష్ వారికి చిక్కకూడదని ఆమె కోరుకున్నారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ధైర్యం, త్యాగం మరియు దేశభక్తికి నిలవెత్తు నిదర్శనంగా భారత చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.